చేసింది నన్ను, నువ్వే న్యాయం తీర్చాలి రాజా అంటుంది. తీసుకురండి అర్జెంటుగా, నీ పీఠం ఏమని చెప్పలేదు రాజు. అక్కడ ఏం చేశాడండి? వెంటనే బట్టలు చింపుకున్నాడట. అయ్యో నా రాజ్య పరిస్థితి ఏంటి ఇలాగైపోయిందని ఏడుస్తూ మొత్తుకున్నాడు, తల కొట్టుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు, ఏడుస్తూ మళ్ళీ ఎవరి దగ్గరికి మనుషులు పంపాడు? ఎలీషా దగ్గరికి పంపాడు. ముందు ఎలీషాని వ్యతిరేకించిన వాడు అతనే. ఎలీషా తల కొట్టి తెమ్మన్నాడు, కానీ ఎలీషా అవసరం వచ్చింది, ఒక ప్రవక్త దగ్గరికి మనుషులు వచ్చారు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. అప్పుడు ఎలీషా రాజుతో అంటున్నాడు, పైన చూడండి రాజు ఏమన్నాడో కూడా, ఆ మాట కూడా మనం చూద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో నేను ముగిస్తాను. 33వ అధ్యాయంలో ఈ 6వ అధ్యాయంలో 33వ వచనం. ఆ దూత అతని యొద్దకు వచ్చిన అంతట రాజు అంటున్నాడు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టాలి? కష్టం వస్తే ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నాడు? ఎవరి వల్ల వచ్చిందట? ఈ కష్టం దేవుడి వల్లే వచ్చింది, నేను ఎందుకు కనిపెట్టాలి? అంటే విశ్వాసంతో కూడిన మాటలా? ఒక రాజ్యాన్ని నడిపించే రాజు మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి? లేదు. యథా రాజా తదా ప్రజ అంటారు పెద్దలు. రాజు ఎలా అయితే ఏ బాటలో వెళ్తాడో ప్రజలు కూడా అదే బాటలో వెళ్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. యెహోవా కొరకు నేను కనిపెట్టను అన్నట్లుగా డైరెక్ట్గా చెప్పేశాడు. కానీ ఎలీషా ఏంటోనండి ఇక్కడ కోపంతో మాట్లాడట్లేదు, నాకు చాలా పెద్ద మనసు చేసుకుని మాట్లాడినట్టు అనిపించింది. ఎలీషా మళ్ళీ అసలైన నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిస్తున్నాడు, రేపు ఈ టైం కల్లా పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోద్ది, నువ్వు విశ్వాసం ఉంచు, అంతే చాలు అన్నాడు. ఏమంచమన్నాడు? నువ్వు విశ్వాసం ఉంచు చాలు అన్నాడు. రేపు ఈ వేళకి ₹1 ద్వారమందు ₹1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యవలలు. యవలలు అంటే తెలుసు కదా మీకు, బైబిల్ గ్రంథంలో అంటే ముఖ్యంగా ప్రాచీన ఇశ్రాయేలీల జాతుల మధ్య యవల పిండిని యవలల్ని బాగా వాడేవారు. యవలు అంటే మీకు తెలియాలి, బార్లీ. ఎస్, ఇప్పుడు మనం బార్లీ వాడుతున్నాం కదా, దాంట్లో మేలైన జాతి రకాలను అక్కడ ఆ దేశస్తులు వాడేవారు అనమాట. సో దాని గురించి మాట్లాడుతూ ఆ పిండి ₹1 అమ్మబడుతుంది, ఏం పర్వాలేదంటే రాజుకు ఆశ్చర్యం వేసి ఉంటుంది. ఎందుకని? గాడిద తల ఎంతకు అమ్ముతున్నారు? ₹80 అమ్ముతుంటే ₹1కి పిండి వస్తుంది అంటున్నావా? ఏమో నాకైతే అసలు పెద్దగా నమ్మకం లేదనుకుని మనసులోనే అనుకుని ఊరుకున్నాడు. పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, చెప్పాల్సిందే. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం పరిచయం చేసుకోవాల్సిందే. ఆ వ్యక్తి ఎవరో కాదట. మీరు ఒకసారి ఈ 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండినో ఆ అధిపతి అంటున్నాడట, ఏమంటున్నాడట? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగు జరుగునా? ఇలాంటి వాళ్ళు మన జీవితంలో కూడా ఉంటారండి, లేరు? పక్కనే కూర్చుని ఉంటారు, మంచోళ్ళు ఆశం వేసుకుని కూర్చుంటారు. పెద్దగా వాళ్ళు ఏమి వింతగా చాలా విడ్డూరంగా ఉండరు, కానీ నార్మల్గానే ఉంటారు. కానీ అంటారు దేవుడు జరిగిస్తున్న కార్యాలలో ఎంతసేపు తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి లేదా మన వ్యక్తిగత జీవితానికి మేలు కలగకపోగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారి మాటలకు, అలాంటి వారి చర్యలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు,